బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. మరో సినీ నటి, బుల్లితెరకు సంబంధించినటువంటి యాక్ట్రెస్ అశ్వర్రెడ్డిపై ఇటీవలే ఒక కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ కూడా సిసిఎస్ పోలీస్ స్టేషన్లో అయ్యింది. అయితే దీంట్లో కీలక మలుపు అనేది ఒక మలుపు కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి విషయంలో అశ్వర్రెడ్డి మరి విచారణకు హాజరైన తర్వాత ఏం మాట్లాడతారు, అసలు ఆమె చెప్పేటువంటి వాస్తవాలేంటి, అబద్ధాలేంటి, అసలు ఎఫ్ఐఆర్లు ఉన్నది నిజమా అబద్ధమా అనే కోణంలో కూడా విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎఫ్ఐఆర్ కాపీ వచ్చేసి హైదరాబాద్, తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి 78/2026 20వ తారీఖున జరిగింది. తర్వాత ఈరోజు ఈ రేపో మాపో విచారణ కూడా ఉండే అవకాశం ఉంది. సెక్షన్లు వచ్చేసి 318/4 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్. అంటే ఇది ఒకటి సిసిఎస్ పోలీస్ స్టేషన్లో అయింది. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే కాకినాడకు సంబంధించినటువంటి సత్యనారాయణ మూర్తి ఉన్నారో ఆ సత్యనారాయణ మూర్తి కూడా అశ్వర్రెడ్డి తన కొడుకుని మోసం చేసి కోట్ల రూపాయలను కాజేసింది, 5 కిలోల బంగారం దాకా కాజేసింది అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి సందర్భం. అయితే దీనికి అసలు 2018లో ధర్మేంద్ర ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆయన లండన్లో ఉంటారో, ఆయన హైదరాబాద్ రావడంతో ఒకసారిగా అంటే కామన్ ఫ్రెండ్స్ ద్వారా అశ్వర్రెడ్డిని కలవడం, అశ్వర్రెడ్డి 2-3 నెలలకే నేను నిన్ను లవ్ చేస్తున్నా, పెళ్లి చేసుకోవాలి అని చెప్పడం, ఇదంతా కూడా జరిగిన తర్వాత వీళ్ళు కొంత ప్రేమాయణం కొనసాగించారు. అయితే తర్వాత ఆయన లండన్ వెళ్ళిపోవడం, అక్కడి నుండి మొదలైనటువంటి ఈ యొక్క హనీ ట్రాప్ ఏదైతే డబ్బులు కావాలని ఈ విధంగా నా తండ్రి నన్ను ఇబ్బంది పెడతా ఉన్నాడు, మా ఫ్యామిలీని వదిలేశారు, మాకు కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, సినిమాకి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి, బిజినెస్కి సంబంధించినటువంటి విషయాలు ఉంటే ధర్మేంద్ర సరే కాబోయేటువంటి భార్యనే కదా అంటూ కూడా కొంత డబ్బునిచ్చే ఇస్తూ 2018లో స్టార్ట్ అయినటువంటి ప్రేమాయణం 2020కి ఒకసారి ఒక పులి స్టాప్ పడింది. ఒక స్టాప్ పడిన తర్వాత ఇక్కడ అంటే నేను పెళ్లి చేసుకోను అన్న కోణంలో మాట్లాడితే కూడా ఇక్కడ ఒక పెద్ద వీళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద మనిషి ఉండాలి కదా. పెద్ద మనిషిగా నటి హేమ ఉన్నారు కదా, సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హేమ వద్ద అక్కడ ఒక పంచాయతీ స్టార్ట్ అయింది. పంచాయతీ స్టార్ట్ అయిన తర్వాత 70 లక్షలు ఇస్తాను అంటూ కూడా కొన్ని బ్లాంక్ చెక్కులు కూడా హేమాకి ఇవ్వడం, హేమాకి ఇచ్చిన తర్వాత పూర్తిగా మళ్ళా రివర్స్లో బ్లాంక్ చెక్కులు తీసుకొని చింపేసి రూపాయి కూడా ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ కూడా కొంత ధర్మేంద్రను భయపెట్టే ప్రయత్నం చేసింది అంటూ కూడా సత్యనారాయణమూర్తి ధర్మేంద్ర తండ్రి చెప్పినటువంటి సందర్భం. తర్వాత మరీ ముఖ్యంగా 2020లో బ్రేకప్ అయిన తర్వాత మళ్ళొక్కసారి ప్యాచప్ అయ్యారు. చెల్లి దివ్యారెడ్డి, తల్లి యశోదారెడ్డి వీళ్ళిద్దరూ కూడా నీతోటి బ్రేకప్ చెప్పిన తర్వాత కొంత డిప్రెషన్లోకి అశ్వర్రెడ్డి పోయింది. కొంత మాట్లాడే ప్రయత్నం చేయండి, మళ్ళీ ప్యాచప్ కాండి అంటూ చెల్లెలు తల్లి ఇద్దరు ఫోన్ చేసి ధర్మేంద్రకు ఫోన్ చేయడంతో అశ్వర్రెడ్డితో మళ్ళీ ఒకసారి ప్యాచప్ అయి తప్పైంది అని అశ్వర్రెడ్డి చెప్పడంతో మరొకసారి ప్యాకప్ అయిన తర్వాత పూర్తిగా మళ్ళీ ఒకసారి ట్రాన్సాక్షన్ల వెల్లువ ఒకసారిగా బయటపడ్డాయి. అంటే బంగారం కావచ్చు, మణికొండకు సంబంధించినటువంటి తన విల్లా 3 కోట్ల రూపాయలకు సంబంధించిందంటూ కూడా అది ధర్మేంద్రనే ఇప్పించాడంటూ, లగ్జరీ కార్లు అంటూ, అంటే పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అశ్వర్రెడ్డి ధర్మేంద్ర నుంచి చాలా లాక్కున్నది. కానీ ధర్మేంద్ర గతంలోనే పెళ్ళై విడాకులు తీసుకున్నామని కూడా అశ్వర్రెడ్డికి చెప్తే సరే ఇది కామనే కదా, విడాకులైనా కూడా నేను నిన్ను లవ్ చేస్తా ఉన్నా అంటూ కూడా మళ్ళా 2023 వరకు, ఇది 2020లో బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ 2021 నుంచి 23 వరకు ప్రేమాయణం సాగింది. తర్వాత 2025లో పెళ్లి చేసుకోవాలి అంటే 2024లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు, అప్పుడు అపోజ్ చేసారు. తర్వాత వేణుస్వామి వేదికగా మళ్ళీ ఈ జాతకాల విషయంలో ఇద్దరు వెళ్ళిన తర్వాత ఆమె ముహూర్తం ఫిక్స్ చేసిందని తెలిసింది. అక్కడ నుంచి కొంత బ్రేక్ వచ్చేసింది. మళ్ళీ అంటే నేను పెళ్లి చేసుకోలేను అన్న కోణంలో కొంత సందర్భం జరగంగానే లేదు ఇక సరే ఏదన్నా జరగని నా అమౌంట్ నేను చాలా 9 కోట్లు దాదాపు 10 కోట్ల రూపాయలు నీకు ఇచ్చాను కదా, అవి ఇచ్చేయంటే ఇక్కడ బెదిరింపులు స్టార్ట్ కావడం జరిగింది. బెదిరించేటువంటి తరుణంలో మళ్ళీ ఒకసారి దివ్యారెడ్డి సన్నపుసుకు చేసుకొని ఇది పరిస్థితి, ఇట్లా అక్క మాట్లాడిస్తానంటూ కూడా 50 లక్షల రూపాయలను ధర్మేంద్ర వద్ద నుండి ఇక్కడ దివ్యారెడ్డి తీసుకోవడం, అంటే లక్షల రూపాయలను కోట్ల రూపాయలను అశ్వర్రెడ్డి తల్లి చెల్లి ముగ్గురు కూడా కొల్లగొట్టారు అనేది కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్లో నమోదైంది. తర్వాత సత్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి కుటుంబం ఏదైతే ఉందో అక్కడ అశ్వర్రెడ్డి తండ్రి వెంకటకృష్ణారెడ్డి కూడా ఆడ
అవ ఏదైతే పెళ్లి చేయాలా 2021లో ఒక మ్యాచ్ వచ్చింది. దానికి సంబంధించినటువంటి విషయంలో మేము వైజాగ్‌లో ఉంటాం. అక్కడ కాకినాడకు సంబంధించినటువంటి వాస్తవ్యులు సత్యనారాయణ గారు. ఆయనను సత్యనారాయణ మూర్తి గురించి ఎంక్వైరీ చేశారు. ఆయన కొంత ఫైనాన్స్ బిజినెస్, డైలీ ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు. ఆయన మీద ఒక చిన్న కేసు కూడా ఉంది. సరే తండ్రి ఎలాంటి వాడైనా కొడుకు లండన్‌లో ఉంటాడు కదా అన్న తరుణంలో అక్కడ మేము ఎంక్వైరీ చేసినటువంటి కోణంలో అక్కడ ధర్మేంద్రకు పెళ్ళై విడాకులు జరిగినాయన్న ఒక వార్త మాకు వినిపించడంతో పెళ్ళై విడాకులు ఇచ్చినటువంటి వ్యక్తితో నీకెందుకు పెళ్ళి అని చెప్పి కూడా నేను రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఇంత పెద్ద అంటే ఆ రోజే రిజెక్ట్ చేశాను, ఆ రోజే కట్ అయిపోయింది అనుకున్నాను. కానీ అంతకుముందు ఇంత జరిగింది, తర్వాత ఇంత జరిగింది అన్న విషయంలో నాకు తెలియదు. దీని విషయంలో పూర్తి బాధ్యత తన తల్లి ఎవరైతే యశోదారెడ్డి ఉందో ఆమెకే సంబంధం. అశురెడ్డి కొంత మంచి ఆమెనే, కాకపోతే తల్లి ద్వారా అంటే మాది ఒక సాంప్రదాయమైనటువంటి కుటుంబం. మేము ఈ యొక్క ఎక్స్‌పోజింగ్‌లు గానీ, బిగ్ బాస్‌లు గానీ, సినిమా ఫీల్డ్‌కి సంబంధించినటువంటి విషయంలో గానీ, చిన్న చిన్న బట్టలేసుకోవడంలో విషయంలో గానీ, కొంత సభ్యతంగా ఉండేటువంటి వ్యక్తిని అశురెడ్డికి చాలా వరకు నేను చెప్పుకుంటూ వచ్చినా కూడా నా మాట వినేది. కానీ తన తల్లి తనను చెడగొట్టుకుంటూ వచ్చింది. ఆ తరుణంలోనే అశురెడ్డి కొంత ఈ ఈ వైపుకు పోవడానికి, ధర్మేంద్ర తన డబ్బులు తీసుకోవడానికి కూడా ప్రభావితం అయి ఉంటది అంటూ కూడా దాని వెనుక హస్తం తన తల్లిదే ఉంటది అంటూ కూడా తన తండ్రి చేసినటువంటి సంచలనమైనటువంటి వాటికి. అలా అయితే పూర్తి స్థాయిలో తన తండ్రి డైరెక్ట్‌గా కుండకు బద్దలు కొట్టి చెప్పినట్టు ఏంటంటే తన తల్లితో అంటే అశురెడ్డి తల్లితో అంటూ కొంత అంటే నేను మాట్లాడి సంవత్సరాల కాలం అయింది. నేను మాట్లాడటం లేదు. నాకు ఆ యొక్క పద్ధతి, ఆ యొక్క వైఖరి నచ్చకపోవడంతో నేను కొంత దూరంగా ఉంటాను అంటూ కూడా అంటే తన భార్యపై విమర్శలు చూపిస్తూ అశురెడ్డిపై కొంత పాజిటివిటీ, ఎందుకంటే బిడ్డ కాబట్టి కొంత పాజిటివిటీ చూపిస్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఈ 9,35,00,000లకు సంబంధించినటువంటిదితో పాటు అన్ని బిల్లులు కూడా క్లియర్‌గా సీసీఎస్‌లో పెట్టినటువంటి సందర్భం. మరి ఈ యొక్క విషయంలో గతంలో శ్రీరెడ్డికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇక్కడ అశురెడ్డికి సంబంధించినటువంటి విషయాలు మీడియా గానీ ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామనే కోణంలోకి వస్తే ఒకసారిగా పిఎస్ సంబంధించినటువంటి దాంట్లోకి వస్తే మీడియా తప్పకుండా మాట్లాడుతుంది. మీడియా వరకు ఆ సమాచారం అందుతుంటది. అయితే ఈ యొక్క సందర్భంలోనే పూర్తిగా అశురెడ్డి విచారణకు హాజరు కావాలి. అప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి సంబంధం లేదు. విచారణ హాజరైన తర్వాతనే అంటూ కూడా కొంత పోలీసులు కూడా షాక్ ఇచ్చారు. అది ఇటీవల కాలంలో రోజు రోజుకు ఈ సినీ యాక్ట్రెస్ అంటే హీరోయిన్లు కాదు, బుల్లితెరకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, బిగ్ బాస్ ఫేమ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా కొంత ఈ ఫేమ్‌ను వాడుకొని ఆర్థికంగా కొంత హనీ ట్రాపులు చేస్తూ ఉన్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ అశురెడ్డి హనీ ట్రాప్ చేసి 9,35,00,000 అనుకోవచ్చు. అది హనీ ట్రాప్ లాగానే ఉంది అంటూ కూడా కొంత సినీ క్రిటిక్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరొక వైపు గాయని మంగ్లీ కూడా మైక్రో ఫైనాన్స్ ఇష్యూలో చిక్కుల్లో పడింది. అక్కడ ఆమెకు సంబంధం ఉందా లేదా అన్న విచారం జరుగుతూ ఉన్నది. కాకపోతే ఆమెకు సంబంధించినటువంటి బాధితులు కూడా నిన్న రీసెంట్‌గా ఒకరు మరణించడం జరిగింది. తర్వాత అంటే వస్తాయని అప్పులు చేసి ఇచ్చినటువంటి డబ్బులు ఇక్కడనేమో పెళ్లి చేసుకుంటుంది కదా, తన కాబోయే భార్య కదా అని కోట్ల రూపాయలు వెచ్చించినటువంటిది. తర్వాత బిగ్ బాస్ ఫేమ్ నుంచి వచ్చినటువంటి ఎంతో మంది కూడా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, బెట్టింగ్ యాప్ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ఇల్లీగల్ అఫైర్కి సంబంధించినటువంటి విషయంలో దాదాపు సంచలనం రేపినటువంటి రీతు చౌదరికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, సీనియర్ సీరియల్ యాక్టర్ సంబంధించినటువంటి అంటే పూర్తి స్థాయిలో సీరియల్స్కి సంబంధించినటువంటి మరి బుల్లితెరపై నటిస్తూ బిగ్ బాస్ వెళ్ళినటువంటి యాక్ట్రెస్లు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఆర్థికంగా అంటే డబ్బును ఎలా సంపాదించాలనే కోణంలో ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారా అనే కోణంలో కూడా సినీ క్రిటిక్స్ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక దీనికి సంబంధించినటువంటి విషయంలో బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా అశురెడ్డిపై కేసు ఒకటి నమోదయ్యి ఉండే. అప్పుడు ఆ టైంలో అశురెడ్డి కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది. మరి ఏ విధంగా అంటే ఈ కోణం చూస్తే ఒకసారి ధర్మేంద్ర ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర పెళ్ళై విడాకులైన తెలిసినా కూడా ఈ యొక్క అశురెడ్డి ఈ హనీ ట్రాప్ చేసింది అంటూ కూడా తన తండ్రి కీలకంగా మాట పెళ్లి వార్తకు వచ్చేసరికి రిజెక్ట్ చేస్తుందో కొంత డౌట్ క్రియేట్ అయ్యి ఏంది అని వస్తే అశురెడ్డికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తన పేరు జయంత్. తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ఒక ట్రాప్లో ధర్మేంద్రను పడేసింది. ఎందుకంటే వెల్ సెటిల్డ్గా లండన్లో ఉన్నాడు, జాబ్ అయింది. విడాకులు అవ్వడంతో కొంత డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి నూతన పరిచయాలను కూడా చూసుకునే పరిస్థితి కనిపిస్తుంటుంది. కాబట్టి అశురెడ్డితో పెంచుకున్నటువంటి పరిచయం ఏదైతే ఉందో ఆ పరిచయం కూడా కొంత 10 కోట్ల రూపాయలకు గండిపడింది అంటూ కూడా మాట్లాడుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి విషయంలో మరి ఏం జరగబోతా ఉన్నది అంటే సినీ సంబంధించినటువంటి విషయంలో ఆ లగ్జరీనెస్ చూపించడానికి కొంత ఇలాంటి పనులకు కూడా పాల్పడతా ఉన్నారు అంటూ కూడా అంటే కొంత ఇక్కడ నుంచి సినీ క్రిటిక్స్ నుంచి కానీ కొంతమంది సినీకి సంబంధించినటువంటి వాళ్ళ గురించి వస్తున్నటువంటి వార్తలు అంటే ఇలాంటి ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తుల మీద బ్యాన్ చేయాలి. ఆ బ్యాన్ కూడా
క్లియర్గా ఉండాలి, వాళ్ళు నిర్దోషులని తెలిసిన రోజే మళ్ళీ ఈ సినిమా ఇండస్ట్రీలో కానీ షోలలో కనిపించేటట్టు విధంగా ఉండాలి అంటూ కూడా కొంత పెద్ద ఎత్తునటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి ఈ విషయంపై ఒక అశ్విరెడ్డి కానీ, అశ్విరెడ్డి తల్లి కానీ, అశ్విరెడ్డి చెల్లి కానీ ఏం మాట్లాడబోతా ఉన్నారు? అసలు అశ్విరెడ్డి బాయ్ ఫ్రెండ్ ఎవరు? అసలు నిజంగా ఈ డబ్బులన్నీ బాయ్ ఫ్రెండ్కి ఖర్చు పెట్టిందా, లేకపోతే ఏ విధంగా ఇతర బిజినెస్లలో ఏమైనా ఇన్వెస్ట్ చేసిందా? 5 కిలోల బంగారం అంటే దాదాపు ఈరోజు 1,50,00,000 దాదాపు 5 కోట్ల పైచులకు, 5 కోట్లు దాదాపు 7.5 కోట్ల పైచులకు. అదే 5 కోట్ల బంగారం తర్వాత క్యాష్ రూపంలో అక్కడ విల్లాకు సంబంధించినటువంటి 3 కోట్ల రూపాయలు కావచ్చు. అంటే ఇతరత్ర పూర్తి స్థాయిలో అంటే సినీ ఫేమ్ వాడుకుంటూ, సినీకి సంబంధించినటువంటి విషయాలు వాడుకుంటూ పెద్ద ఎత్తున ఇలాంటి సందర్భాలలో సినీ క్రిటిక్స్ ఏవైతే ఉన్నారో కూడా వీళ్ళు కొంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలా, ఎందుకంటే అందరికీ చెడ్డ పేరు వస్తుంది అంటూ కూడా అశ్విరెడ్డిపై మండిపడతా ఉన్నారు. మంగ్లీపై కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అందరూ బయటికి వచ్చి మాట్లాడాలా, మీ యొక్క ఏదైతే ఉద్దేశం ఉందో అదంతా బయట పెట్టుకోవాలనే కోణంలో కూడా మాట్లాడుతున్న సందర్భం.